ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని యొక్క అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. మహోన్నతుడైన దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఈ సమయమున మనమందరము ఈ విధంగా కాంగ్రెస్ నో మోర్ చేంజ్ అనే స్పెషల్ యూత్ సెషన్లో కూడుకున్న మీ అందరికీ నా యొక్క వందనాలు. మనందరినీ ఇలా ఒక చోట ఐక్యపరిచిన మన మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఈ యొక్క యూత్ సెషన్ను ఇంకాను ముందుకు కొనసాగించడానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం మనకు తోడుగా ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు యువర్ చూసన్ నాట్ ఫర్గాటెన్ అనే అంశం మీద సెల్మన్ షేర్ చేసుకోవడానికి మన మధ్యలో శ్యామన్య ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, మీరు మా మధ్యలో ఉన్నందుకు. దేవుడు ఏ మాటల ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాను ఆ మాటలను అన్నీ మనకు బోధిస్తున్నాను. శ్రద్ధ కలిగే వాక్యం వినాలని నేను కోరుకుంటున్నాను. దేవుని మాటలను అనుసరిస్తూ మన జీవితాలను సరిదిద్దుకోవాలని, మన జీవితంపై అధికారం కలిగిన దేవునికి ఆధిక్యతను ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో అందరం సర్వం వినాలని ఐ వెల్కమ్ శ్యామన్నయ్య. ఓవర్ టు అన్నయ్య. స్తోత్రం 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 ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఆయన ఇచ్చిన గొప్ప ప్రసన్నతను బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయన ఇచ్చిన ప్రభా గొప్ప ప్రణాళిక బట్టి నీకు వందనాలు తండ్రి. అయా నేను నీ ప్రణాళికలు ఉన్నాను కాబట్టి ప్రభా, ఈరోజు నా ద్వారా ప్రభా అయ్యా నన్ను ఒక బూరగా నన్ను వాడుకుని ప్రభా అయ్యా ప్రతి ఒక్కరికి ప్రభా నీ మాటలు పంచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి. పంచుకుంటూ పోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. అయా స్తోత్రం, బలపరచండి, సహాయం దయచండి ప్రభా. అయ్యి నేను మాట్లాడితే కాదు తండ్రి, నాలో నీవు మాట్లాడండి తండ్రి. నీవు మాట్లాడితేనే ప్రభా జీవితాలు కట్టబడతాయి. నీవు మాట్లాడితేనే ప్రభా జీవితాలు కదిలించబడతాయి తండ్రి. నీవు మాట్లాడితేనే తండ్రి ప్రభా అయ్యా జీవితాలు బాగుపరచబడతాయి తండ్రి. అయ్యా నా మాట కాదు తండ్రి, అయ్యి నేను ఏ పాటి వాడిని తండ్రి. అయ్యా నాలో ప్రభా అయ్యా నాలో నీవుండి ప్రభా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో అలంకరించి ప్రభా అయ్యా నా నోరుని ప్రభా బాగుగా నింపండి ప్రభా, నా నోరును బాగుగా కట్టండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ చిన్న కొద్ది ప్రభా ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున చున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. థ్యాంక్ యూ సజీవాయిని అండ్ ద వింగ్ ఆఫ్ సజీవాయిని కాన్ఫరెన్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో ఫైన్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ రైట్ నౌ. So our key verse is Isaiah chapter 49 verse 15 and 16. Says like this: Can a mother forget the baby at her breast and have no compassion on the child she has born? Though she may forget, I will not forget you. See, I have engraved you on the palm of my hands. So just తెలుగులో కూడా చదువుదాం. స్త్రీ తన గర్భం నందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. లెట్స్ బీ హానెస్ట్ అండి, లెట్స్ బీ హానెస్ట్ అండ్ సే, ఎప్పుడైనా మన జీవితంలో కదా, ఇప్పుడైనా యంగర్ జనరేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ద్వారా ఎన్నోసార్లు మన జీవితంలో ఐఎమ్ అన్వర్ది, అన్ఇంపార్టెంట్, లేకపోతే నాకు ఎవరు లేరు, నేను అన్నోటిస్గా ఉన్నా నా జీవితంలో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ సినారియోస్ చూసినట్లయితే మనం ఏదైనా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్ట్కి లైక్ ఎవరు కొట్టినప్పుడు మనం మీద చాలా బాధపడిపోతాం కదా, చాలా కుమిలిపోతాం కదా. నేను అందరి పోస్ట్కి లైక్స్ వస్తున్నాయి కదా, లేకపోతే నా పోస్ట్కి ఎందుకు లైక్ రావట్లేదు కదా. మనకి ఎవరైనా బర్త్డే విషెస్ చెప్పనప్పుడు అందరికీ బర్త్డే విషెస్ చెప్తారు, ఎందుకు నాకు చెప్పట్లేదు వీళ్ళు అని ఎన్నోసార్లు అనుకుండొచ్చు కదా. మనం ఎన్నోసార్లు అన్ఇంపార్టెంట్, లేకపోతే నేను అన్వర్ది, నాకు ఎవరు లేరు, ఎవరు తోడుగా లేరు అని ఎన్నోసార్లు అనుకుండొచ్చు కదా. దేవుడు నీతో సూటిగా ఇదే మాట్లాడుతున్నాండి. గాడ్ ఈస్ స్పీకింగ్ యూ టుడే అబౌట్ దిస్. యూఆర్ నాట్ అలోన్, యూఆర్ నాట్ అన్వర్ది, యూఆర్ నాట్ అన్నోటిస్డ్. మేబీ యూఆర్ అన్నోటిస్డ్ బై ద వరల్డ్, maybe you are unimportant for the world, but you are important for Jesus Christ. You are noticed, you are not noticed, you are every time watched by the God, the Jesus Christ కదా. ఎన్నోసార్లు చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి. డస్ ఎనీవన్ నోటీస్ మీ, డస్ ఎనీవన్ హ్యావ్ ఇంపార్టెన్స్ ఇన్ దర్ లైఫ్ ఫర్ మీ. ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి కదా. ప్రతి క్వశ్చన్కి విల్ హ్యావ్ ఆన్సర్ టుడే అండి. బైబిల్ అందులో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. బైబిల్ ఇస్ కంప్లీట్ బైబిల్ ఇస్ పర్ఫెక్ట్ అండి. ఒక్కసారి మనం బైబిల్ అందులో చూసినట్టయితే యూ నెవర్ ఫీల్ అన్ఇంపార్టెంట్, యూ నెవర్ ఫీల్ అన్నోటిస్డ్. దేవుడి మీద ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు
దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదంటే దేవుడు నన్ను మర్చిపోయి ఉండొచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టే ఉండొచ్చు, లేకపోతే నేను నువ్వు చేసిన ఎన్నో తప్పులు ఎన్నో పొరపాట్ల వల్ల దేవుడు ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన వినలేడు అనుకోండి, నువ్వు అనుకోండొచ్చు కదా, ఏమని, నేను తప్పులు చేశాను, నేను పాపాలు చేశాను కదా, దేవుడు నన్ను వదిలిపెట్టేసి ఉండొచ్చు అని. రహాబ్ జీవితంలో చూసినట్టయితే షీ వాజ్ అ ప్రాస్టిట్యూట్ అండి. ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పొరపాటు చేసినా దేవుడు క్షమించి తను మళ్ళీ వాడుకున్నాడండి. ఆ దొంగ చూసినట్లయితే థీఫ్, ఆ రెండో దొంగ చూసినట్టయితే ఎన్నో తప్పులు ఎన్నో పొరపాటు చేసినాడండి. కానీ దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నన్ను క్షమించి అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుడు వెంటనే తనకు సమాధానం ఇచ్చాడు కదా. వెంటనే హీ గేవ్ అ రిప్లై దట్ యూ విల్ బీ ఇన్ ప్యారడైజ్ విత్ మీ అని, నీవు నాతో కూడా పరదేశులు ఉంటావని ఒక గొప్ప రివార్డ్ ఆ రెండో దొంగకి ఇచ్చాడండి. ఇంత బైబిల్ తెలిసినప్పుడు కూడా ఐ సీ మెనీ పీపుల్ హూ కీప్ ద స్టేటస్ యాజ్ ఐఎమ్ అన్వర్ది, ఐఎమ్ అన్ఇంపార్టెంట్. నేను చాలామంది బైబిల్లో చూసినండి, బైబిల్ చూసిన ఐఎమ్ అన్వర్ది టు లివ్, అన్ఇంపార్టెంట్, అన్నోటిస్డ్, ఇలాంటి వచనాలు చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వెన్ ఐ సా ఆల్ దిస్ ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దెమ్. దేవుని గురించి తెలిసిన ప్రజలే, దేవుని గురించి తెలిసిన బిడ్డలే, కానీ ఎందుకు ఇలాంటి స్టేటస్లో పెట్టుకుంటే నాకు అర్థం కాదు. వాళ్ళ విశ్వాసమే, ఎలాంటి విశ్వాసం నాకు తెలియదు, కానీ వై దే ఫీల్ అన్ఇంపార్టెంట్ అని నాకు అర్థం కావట్లేదండి. సో ఫర్ ఆల్ దెమ్ ఐ విల్ గివ్ ఆన్సర్, చూజన్ బై డిజైన్, నాట్ బై యాక్సిడెంటల్. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడి లోకాన్ని నేను పంపించినప్పుడు, ఈ లోకంలో దేవుడు నేను పంపించినప్పుడు దేవుడిని ఒక స్ట్రక్చర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రక్చర్గా దేవుడిని ఈ లోకాన్ని పంపించడం, గొప్ప ప్రణాళికతో దేవుని లోకాన్ని పంపించడం, నాట్ బై యాక్సిడెంట్, నాట్ బై ర్యాండమ్. ఐఫోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ iPhone 17 చూసినట్లయితే every chip or every camera is kept for a future, right? Kept for ఏదో గొప్ప ప్రణాళిక ద్వారా, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ద్వారా, ఏదో గొప్ప ఉద్దేశంతో ఆ చిప్ లేకపోతే ఆ పార్ట్ పెట్టి ఉండొచ్చు కదా iPhone 17లో కదా. ఏది కూడా ర్యాండమ్గా ఏది యాక్సిడెంటల్గా పెట్టలేదు కదా, దానికి గొప్ప ఉద్దేశంతోనే పెట్టాడు కదా. దేవుడు కూడా నేను ఈ లోకంలో పంపించినప్పుడు గొప్ప ఉద్దేశంతోనే ఈ లోకంలో పంపించాడు కదా. సో వై డూ యూ ఫీల్ అన్వర్ది? ఎందుకు నువ్వు అన్ఇంపార్టెంట్గా అనుకుంటున్నావు? దేవుడు ఎందుకు నన్ను వదిలేశాడని ఎందుకు అనుకుంటున్నావు? ప్రియ సహోదర ఒకసారి ఆలోచించు. ఐఫోన్ డిజైనరే ఈ చిప్ పెడితే ఇంత గొప్ప ఉద్దేశం ఉంటే, చిప్ లేకపోతే ఈ కెమెరా పెడితే ఇంత మంచిగా వస్తుంది, ఇంత మంచిగా ఉంటుందని ఆ ఐఫోన్ చేసిన వ్యక్తి అనుకుంటే, దేవుడు, ఆ పరలోకమైన దేవుడు, ఈ లోకాన్ని సృజించిన దేవుడు నేను ఎందుకు వదిలిపెట్టేశాడండి? నేను ఎందుకు దేవుడు విడిచిపెడతాడని అనుకుంటున్నావు? దేవుడు ఎందుకు నేను విడిచిపెడతాడు? ఎందుకు దేవుడు నిన్ను నోటీస్ చేయడు అని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు గొప్ప ఉద్దేశంతోనే కదా ఈ లోకంలో పంపించాడు, గొప్ప ఉద్దేశంతోనే కదా దేవుడు నిన్ను చూస్ చేసుకున్నాడు, గొప్ప ఉద్దేశంతోనే కదా దేవుడు నిన్ను అందరిలో కన్నా మంచి తలాంతులు, మంచి స్టేజ్ ఇచ్చి దేవుడు నిలబెట్టాడు నిన్ను. వై యూ ఫీల్ అన్వర్ది? మేబీ నీకు వరల్డ్లీ టాలెంట్స్ లేవనుకుంటా, నీకు ఆస్తి లేదనుకుంటా, నీకు అంతస్తు లేదనుకుంటా, కానీ వీ హ్యావ్ ఎ గాడ్, రైట్? ఈ ఆస్తిని అంతస్తుని పుట్టించిన దేవుడే, సృజించిన దేవుడే మన పక్షాన ఉండగా మనం ఇంకెందుకు భయపడాలి? మనం ఇంకెందుకు అలోన్గా ఫీల్ అవ్వాలి? సేమ్ వే మనం చూసినట్లయితే మీకు బంకమట్టి తెలుసా? బంకమట్టి, క్లే అంటారు దాన్ని, ఇంగ్లీష్లో క్లే అంటారు, సో తెలుగులో మేబీ బంకమట్టి అనవచ్చు. ఆ బంకమట్టి ఎప్పుడైతే ఆ కుమ్మరి ఆ బంకమట్టిని తీసుకుని ఒక కుండని చెక్తాడు, కుండని ఆ వీల్ మీద, ఆ తిరిగే వీల్ మీద పెట్టి ఇట్లా దాన్ని రొటేట్ చేస్తుంటాడు. ఒక్కొక్కసారి ఏమైపోతుంది అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆ బంకమట్టి ఏమవుతుంది అంటే ఇట్లా పడిపోతుంది, అంటే కూలిపోతుంది. ఆ కూలిపోయినప్పుడు ఏం చేస్తాడో దాన్ని మళ్ళీ గట్టిగా కొట్టి నలిపి మళ్ళీ ఒక మంచి పాత్రగా మారుస్తాడు కదా. ఆ పరమాణు కుమ్మరి కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి ఇటు అటు తప్పిపోయినప్పుడు, ఇటు అటు వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ తీసుకొచ్చుకుంటాడు. ఎందుకంటే నీవు దేవుని ప్రణాళికలు ఉన్నావు కదా. దేవుని ప్రణాళికలు ఉన్నప్పుడు దేవుడిని తీసుకొచ్చి మంచిగా మెత్తగా కొడతాడు కదా, మంచిగా మెత్తగా కొట్టి మళ్ళీ ఒక మంచి షేప్లోకి తీసుకొస్తాడు కదా. యోనా జీవితంలో చూసినట్లయితే, నేను ఎవ్రీ టైం ఈ మాట ఎందుకు చెప్తానంటే, యోనా జీవితంలో చూసినట్లయితే దేవుడి ప్రణాళికలో యోనా ఉన్నాడండి కదా. దేవుని ప్రణాళికలో యోనా ఉన్నాడు, కానీ యోనా ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో వెళ్ళకుండా, ఎక్కడికైతే వెళ్ళొద్దన్నాడో అక్కడికి వెళ్ళాడు యోనా
వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ నావని దేవుడు ఒక్క కుదిపాడు. కుదిపినప్పుడు ఏమైంది కదా, ఆ నావలో ప్రజలంతా యోనాను తీసుకెళ్ళి బయట పడేశారు. ఆ సముద్రం పడేసినప్పుడు ఒక చేపకు మింగేసినప్పుడు తీసుకెళ్ళి ఒక దగ్గర కట్టేసింది. ఫైన్. ఇప్పుడు ఇదంతా స్టోరీ చూసినప్పుడు దేవుడి ప్రణాళికలో యోనా ఉన్నాడండి. దేవుడి ప్రణాళికలో యోనా ఉన్నాడు. కానీ యోనా తన సొంత చిత్తాన్ని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు కదా. మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు సొంత చిత్తాన్ని చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు దేవుడు యోనా కూడా కొన్ని సంగతులు లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ప్రవేశపెట్టాడు కదా. సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ ఇన్ ఆర్ లైఫ్ ఆల్సో. దేవుడు మనం కొన్నిసార్లు దారి తప్పినప్పుడు దేవుడు తీసుకొస్తాడు, మనం నలగొడతాడు. ఆ చేప ద్వారా ఎలా అయితే యోనా 3 రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడో, సేమ్ వే దేవుడు నేను కొన్నిసార్లు నల్లగొడతాడు, చిత్తగొడతాడు. దేవుడు అప్పుడు నేను మళ్ళా మంచి షేప్లోకి దేవుడు నేను తీసుకొస్తాడండి. ప్రియ సహోదరి, యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంటల్. నువ్వు ఈ లోకంలో యాక్సిడెంటల్గా రాలేదు. యు ఆర్ అ స్ట్రక్చర్, యు ఆర్ అ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడైతే ఈ మాట నువ్వు అర్థం చేసుకుంటావో, ఇప్పుడు నుంచి నువ్వు ఎప్పుడు అనుకో నువ్వు అన్ఇంపార్టెంట్, అన్వర్ది. దేవుని దృష్టిలో ఆల్వేస్ యూఆర్ ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ కాబట్టే కదా నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా దేవుడు మళ్ళీ తీసుకొచ్చి ఒక బుద్ధి చెప్పి ఒక మొట్టికాయ వేసి మళ్ళీ దేవుడు నేను చక్కగా నిలబెడతాడు. మళ్ళీ చక్కగా నిలబెడుతున్నాడు అంటే యూఆర్ ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ కదే కాబట్టే కదా. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ కన్న తండ్రి చూసినట్లయితే, నువ్వు ఏదైనా దారి తప్పి తొలగినప్పుడు నేను తీసుకొచ్చి ఒక దెబ్బ కొట్టి మళ్ళీ శిక్షించి ఒక మంచి స్టేజ్లో కన్న తండ్రి నిలబెడతాడు. సేమ్ వే our Father in heaven also does the same అండి. ఇప్పుడు దారి తప్పినప్పుడు తీసుకొచ్చి ఒక ముట్టిగా కొట్టి నిన్ను చక్కగా నిలబెడతాడండి. యువర్ గాడ్ చూజన్ పీపుల్ అండి. నువ్వు యాజక సమూహము, యువర్ రాయల్ ప్రీస్ట్హుడ్, దేవుని సొత్తైన ప్రజలు, గాడ్స్ ప్రొసెషన్ పీపుల్. మనం దేవుని సొత్తైన ప్రజలం అండి. మనం డోంట్ ఫీల్ యువర్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ యాక్సిడెంటల్. కాబట్టి ఇప్పటి నుంచి యూఆర్ నాట్ అన్వర్ది, యూఆర్ నాట్ అన్నోటిస్డ్ అని ఎప్పుడు ఫీల్ అవ్వకండి. యూఆర్ ఆల్వేస్ నోటీస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. నోటీస్ కాదండి, హీఈస్ ఆల్వేస్ వాచింగ్ యూ మై డియర్ ఫ్రెండ్. రెండోదిగా, సో యు ఆర్ నాట్ అలోన్. గాడ్ వాక్స్ విత్ యూ త్రూ ద ఫైర్. గాడ్స్ వాక్ విత్ యూ త్రూ ద ఫైర్. నీవు నీ జీవితంలో ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అవుతున్నావా? దేవుడు నా పక్కన ఎవ్వరు లేరు, నా వెంట ఎవ్వరు లేరు అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదండి. ఎందుకంటే కొన్ని బైబిల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీరి ముగ్గురిని చూసినట్లయితే దే టుక్ ఎ స్టాండ్. ఏమని? నెబుకద్నెజర్ రాజు ఆ ప్రతిమకు మొక్కమంటే, ఆ విగ్రహానికి మొక్కమంటే మొక్కనని ఖరాఖండిగా చెప్పారండి. చెప్పినప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ అగ్నిగుండంలో పడవేస్తారు. ఎప్పుడైతే అగ్నిగుండంలో పడవేస్తారు, దేవుడు 4వ వాడిగా వచ్చి దేవుడు వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా. అక్కడ దేవుని మహిమ ప్రచురింపబడింది కదా. అక్కడ దేవుడు తన మహిమను బయలుపరిచాడు కదా. నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఆ బాధలు, ఆ శోధనలు దేవుడు ఎందుకు ప్రవేశపెడతాడంటే కొన్నిసార్లు తన మహిమను చూపించడానికి, తన మహిమను చాటడానికి. ఆ లోకంలో, ఆ ప్రజల్లో, నువ్వున్న సిచ్యువేషన్స్లో, నువ్వున్న ఆ ప్లేస్లో, నువ్వున్న కల్చర్లో దేవుడు కొన్నిసార్లు ఎందుకు ఆ బాధ ప్రవేశపెడతాడంటే జస్ట్ తన మహిమని చూపించడానికి, తన పవర్ చూపించడానికి. ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానిలో కూడా సేమ్ సిచ్యువేషన్ అకర్డ్. అది 4వ వాడిగా నెబుకద్నెజర్ ఏమన్నాడు? వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు అని దేవుడు ఎవరితో పలికించాడు? అన్యరాజుతో పలికించాడండి. ప్రియ సహోదరి, యూఆర్ నాట్ అలోన్. యెషయా చాప్టర్ 43:2 దేవుడు ఇలా సెలవిస్తున్నాడండి, వెన్ యూ పాస్ త్రూ ద వాటర్స్ ఐ విల్ బి విత్ యూ, వెన్ యూ వాక్ త్రూ ద ఫైర్ యూ విల్ నాట్ బి బర్న్. కదా, నువ్వు అగాధ స్థలంలో ఉన్నా దేవుడు అక్కడ ఉన్నాడు, నువ్వు ఆకాశంలో ఉన్నా దేవుడు అక్కడ ఉన్నాడు, నువ్వు భూలోకంలో ఉన్నా దేవుడు ఉంటాడు అంటున్నాడు. ఇంకెందుకు భయపడాలండి? వై యు ఆర్ ఫీలింగ్ అలోన్? దేవుడు అంటున్నాడు, నీ కష్టాలు, నీ బాధలు ఉన్నా కూడా ఐఎమ్ విత్ యూ, నేను నీ తోడున్నాను కదా. నువ్వు సిద్ధంగా ముందడుగు పోయి ఐ విల్ బి విత్ యూ అంటున్నాడు దేవుడు. సిద్ధంగా నా జీవితంలో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డోంట్ ఫీల్ యూఆర్ అలోన్.
గాడ్ ఇస్ బిసైడ్ యూ. నువ్వు ఒక మంచి ధైర్యం కలిగి జీవించాలి. ఏమని? దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు నా వెంటే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడని ఎప్పుడైతే ఆ ధైర్యం కలిగి జీవిస్తావో యూ విల్ నాట్ ఫీల్ అలోన్ అండి. యు ఆర్ నాట్ ఫర్గెటెన్, యు ఆర్ engraved. Right, you got my point? Isaiah 49 verse 16 says like this, you are engraved in the on the palms of my hands. దేవుడు అంటున్నాడు you are engraved, నీవు చెక్కబడ్డావు. ఇంకెందుకంటే మన భయం, ఇంకెందుకు మనకి ఆ భీతి, ఆ కలత? దేవుడు ఇంత గొప్ప ప్రామిస్ని మనకి ఇచ్చాడు కదండి. జీవితంలో చూసినట్టయితే ఎన్ని బాధలండి, ఎన్ని కష్టాలండి కదా. చిన్నప్పటి నుంచి అన్నోటిస్డ్గా, అన్ఇంపార్టెంట్గా, తన అన్న ద్వారా తృణీకరించబడిన వ్యక్తిగా కదా, అన్ఇంపార్టెంట్, అన్నోటిస్డ్, అలోన్గా బ్రతుకుతూ తన అన్నలే ఏం చేస్తారండి, రక్త సంబంధులే తీసుకెళ్ళి ఒక పిట్లో వేస్తారు. ఎప్పుడైతే పిట్లో వేసేస్తారో మళ్ళీ తీసుకుపోయి అన్ని దేశానికి అమ్మేస్తారు. ఎప్పుడైతే అన్ని దేశానికి అమ్మేశారో దేవుడు సమస్తాన్ని చూస్తున్న దేవుడు కదండి. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు కదా. టైం వచ్చినప్పుడు వీళ్ళ టైంకి ఏమండి, దేవుడు ఇట్టే ఒక్క రాత్రిలోనే ప్రిజనర్గా ఉండే యోసేపుని ప్రధానమంత్రి చేసిన దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు? నిన్నెందుకు దేవుడు విడిచిపెడతాడని ఆలోచిస్తున్నామండి. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడండి. హీ కౌంట్స్ ఎవ్రీ టీయర్ ఆఫ్ యూ అండి. నువ్వు కాల్చే ప్రతి కన్నీరు బొట్టుని దేవుడు భద్రం చేసుకుని ఉంచాడండి. నువ్వు ఎందుకు ఆలోచిస్తావు నేను అల్లోన్గా ఉన్నా, నేను అన్వర్తిగా ఉన్నా, నేను నాకు ఎవ్వరు లేరని ఎందుకు ఆలోచిస్తావు? మై డియర్ ఫ్రెండ్, యోసేపు జీవితంలో చూసినట్టయితే నమ్మకంగా ఉన్నాడండి. తన చివరి వరకు నమ్మకంగా, దేవుడు ఎన్ని కష్టాలను రాని, ఎన్ని బాధలను రాని, కానీ నా విశ్వాసాన్ని కోల్పోనని ఎప్పుడైతే నమ్మకంగా ఉన్నాడో దేవుడు తన్ని ఉన్నతమైన స్థానంలో దేవుడు తను నిలబెట్టాడండి. మై డియర్ ఫ్రెండ్, డోంట్ ఫీల్ యువర్ అన్నోటిస్డ్. తగిన సమయమందు, మార్క్ దిస్ పాయింట్, తగిన సమయమందు హెచ్చించేవాడు దేవుడే. మనకు సొంతగా మనం ఎంత పైకి వెళ్ళాలన్నా మనం వెళ్ళామండి. దేవుడు అన్నాడు తగిన సమయమందు దేవుడిని హెచ్చించడానికి సమర్థుడు. నేను జస్ట్ వాన్ గివ్ రియల్ వరల్డ్ సినారియో టు, ఒక మంచి రియల్ వరల్డ్ సినారియో ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరందరూ ఫుట్బాల్ ఆడతారు, యు నో ఫుట్బాల్, రైట్? ఫుట్బాల్ మీ అందరు ఫుట్బాల్ తెలుసు కదా. సో ఫుట్బాల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి. హీ ఆల్వేస్ సిట్స్ ఆన్ ద బెంచ్. ఫుట్బాల్లో క్యాప్టెన్, నెక్స్ట్ టీమ్ మెంబర్స్ అందరూ ఆడతారు. ఎవ్రీ టైం ఫుట్బాల్ ఆడతారు. లాస్ట్ 10 yearsగా ఆడుతూనే ఉన్నారు. సో ఈ పర్సన్ ఏం చేసి ఫుట్బాల్ ప్లేయర్, ఒక పర్సన్ ఆల్వేస్ సిట్స్ ఆన్ ద బెంచ్లో కూర్చుంటాడు. ఎప్పుడు బెంచ్లో కూర్చుంటాడు. కానీ ఒకసారి ఏమైందంటే బెంచ్లో కూర్చుని సో తనకు ఒక ఆలోచన వచ్చింది. ఎవ్రీ టైం బెంచ్లో కూర్చుంటున్నా, నేను ప్రాక్టీస్ కోల్పోతాను కదా, కాబట్టి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామని మళ్ళీ రీస్టార్ట్ చేసుకున్నాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అట్లా 15 years అయింది, 20 years అయింది. అయిన తర్వాత వన్ డే కేమ్. క్యాప్టెన్కి ఏమైందంటే కాలికి చాలా పెద్ద గాయం తగిలినప్పుడు ఆ క్యాప్టెన్ నుంచి కూర్చునిపోయినప్పుడు ఈ అబ్బాయి ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, ప్రాక్టీస్ చేసినట్టు ఈ అబ్బాయిని క్యాప్టెన్ ఏం చేస్తాడు, క్యాప్టెన్ అండ్ కోచ్ ఏం చేస్తారంటే ఎల్లు నువ్వు ఆడు అని 1:1 రేషియో. సో ఇప్పుడు మనం గోల్ కొడితే మనం విన్ అవుతాం, గోల్ కొట్టకపోతే విన్నాము అని చెప్పి పంపించినప్పుడు ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక్కటే కిక్ తోటి గోల్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రాక్టీస్ ఉంది కాబట్టి మనోడికి ఒకటే కిక్తో గోల్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అందరూ షాక్ అయిపోయారు. వాళ్ళ టీం మెంబర్స్ ఎన్నో సంవత్సరాలుగా తన అన్వర్ది, లేకపోతే ఆట రాదేమో అట్లా కూర్చోబెట్టేశాడు కదా, కానీ ఆ కోచ్ ఏం చేసి తగిన సమయం అందు కదా, కరెక్ట్ టైం చూసి తను పంపించాడు కదా. పంపించినప్పుడు గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. నా జీవితంలో కూడా నువ్వు అనుకుండొచ్చు, నేను ఇంత కష్టపడుతున్నాను, 10 సంవత్సరాల నుంచి ఈ జాబ్ కోసం కష్టపడుతున్నాను, ఒక 20 months నుంచి జాబ్ కోసం కష్టపడుతున్నాను, ఇంత చేస్తాను, కానీ ఆల్వేస్ ఐ ఫీల్ అన్వర్ది, ఆల్వేస్ ఐ ఫీల్ అన్నోటిస్డ్ ఇన్ ఎవ్రీ ఐ. లేకపోతే మా మేనేజర్ ఐస్లో నేను అన్వర్దిగా ఉన్నా, లేకపోతే మా క్లాస్మేట్ ఐస్లో, లేకపోతే మా టీచర్ ఐస్లో నేను అన్వర్దిగా ఉన్నా, అన్నోటిస్డ్గా ఉన్నా. దేవుడు అంటున్నాడు తగిన సమయమందు, ఎలా అయితే ఫుట్బాల్ ప్లేయర్ తగిన సమయమందు దేవుడు హెచ్చించాడో అదే తీరు తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించడానికి సమర్థుడండి. జస్ట్ నువ్వేం చేయాలి ఆ సమయంలో? ప్రార్థన చేయాలి. యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. నువ్వు ఆ విశ్వాసాన్ని కలిగించాడు. ఏమని విశ్వాసం కలిగించాలంటే తగిన సమయమందు దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఆయన సమర్థుడని ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడండి.
సో ఈరోజు 3 అంశాలు మనం తెలుసుకున్నాం కదా. మొదటిగా, యు ఆర్ సీన్, యు ఆర్ నోన్ బై ద గాడ్. డోంట్ ఫీల్ అలోన్. నీవు ఎప్పుడు ఒంటరివాడు కాదు. గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ యూ. దేవుడు నీతోనే ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ పక్కనే ఉన్నాడండి. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళినా దేవుడు నీతోనే వస్తాడు. నువ్వు ఏ ఏ పరిస్థితిలో వెళ్ళినా దేవుడు నీ తోడు ఉంటాడని ఒక గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం కలిగి ఉండాలి మన జీవితంలో. దేవుడు నేను ఊరికే ఈ లోకాన్ని పంపించలేదండి. గొప్ప ఉద్దేశం, గొప్ప ప్రణాళికతో దేవుడు ఈ లోకాన్ని నేను పంపించాడు. సో చూజన్ బై డిజైన్. దేవుడు నేను ఒక స్ట్రక్చర్ తోటి ఈ లోకాన్ని పంపించాడు. ఒక స్ట్రక్చర్లో ఒక భాగం అండి, ఒక డిజైన్లో ఒక పార్ట్. నువ్వు దేవుడు ఆ పార్ట్ని, ఐఫోన్ కూడా సేమ్ కదా. ఒక పార్ట్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా లేకపోతే ఐఫోన్కి వాల్యూ లేదు. సో నీవు ఉన్న కల్చర్, సిచ్యువేషన్స్లో నువ్వు ఒక చిన్న పార్ట్ నువ్వు రిప్లేస్ చేస్తామో, అది లేకపోతే ఆ మొత్తం పార్ట్కి వాల్యూ లేకుండా వెళ్ళిపోతుందండి. సేమ్ యు ఆర్ బై డిజైన్, రైట్. రెండోదిగా, యు ఆర్ నాట్ అలోన్ ఇన్ ద ఫైర్. నువ్వు ఆ కష్టంలో నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కదానివే ఉండట్లేదు, దేవుడు నీతోనే ఉన్నాడని ఒక గుర్తెరుగు. మూడోదిగా, నెవర్ ఫర్గటన్ ఇన్ ద సైలెన్స్. నీ జీవితంలో నువ్వు ఓర్పు, సహనం కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, దేవుడు అంటున్నాడు నిన్ను, నీ ఓర్పును, సహనం చూసి దేవుడు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెడతా అన్నాడు. అంటే నువ్వు తొందరపాటు పడకు నీ జీవితంలో. దేవుడు తగిన సమయం అందు దేవుడిని హెచ్చించడానికి సమర్థుడు అని ఒక గొప్ప మనస్సు కలిగి జీవించాలండి. ఈ లోకంలో వరల్డ్స్ అప్రూవల్ నీకు అవసరం లేదండి. యూ డోంట్ నీడ్ వరల్డ్స్ అప్రూవల్. యూ డోంట్ నీడ్ వరల్డ్లో నువ్వు ఇంపార్టెంట్గా, లేకపోతే వరల్డ్లో నువ్వు నోటీస్గా ఉండాలని అనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్, అవ్వినా అవ్వకపోయినా డోంట్ ఫీల్ అబౌట్ దట్. దేవుని దృష్టిలో నువ్వు ఇంపార్టెంట్. దేవుని దృష్టిలో యూఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్. దేవుడు అంటున్నాడు యూఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్, యాజక సమూహం అంటున్నాడు దేవుడు నిన్ను. ఇంత గొప్ప బిరుదు దేవుడు నీకు ఇస్తున్నాడంటే ఒకసారి ఆలోచించి. యూఆర్ హోలీ పీపుల్ అంటున్నాడు దేవుడు. దేవుని సొత్తైన ప్రజలుగా అంటున్నాడు. ఇంత గొప్ప బిరుదులు దేవుడు నీకు ఇస్తున్నాడండి. డోంట్ ఫీల్ యూఆర్ అన్ఇంపార్టెంట్, డోంట్ ఫీల్ యూఆర్ అన్వర్ది. గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అండి. నువ్వు ఈ భూలోకానికి మిస్టేక్గా రాలేదు. యూఆర్ నాట్ ర్యాండమ్, యూఆర్ నాట్ యాజ్ ఎ ర్యాండమ్. గొప్ప ప్రణాళికతో, గొప్ప ఉద్దేశంతో దేవుడు నేను లోకాన్ని ప్రవేశపెట్టాడు. మేబీ ఆ ప్రణాళిక చూడలేకపోవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్, ఇన్ ద కమింగ్ డేస్, యూ విల్ సీ అ గ్రేట్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్. గెట్ రెడీ ఫర్ దట్. ఒక గొప్ప విశ్వాసం కలిగి జీవించు. ఇంకా ముందు నా జీవితంలో ఒక గొప్ప మిరాకిల్ చూస్తానని ఒక విశ్వాసంతో ముందడుగు వేయాలని మన జీవితంలో ప్రతిరోజు. ఈ కొద్ది మాటలు దేవుడు జీవించను గాక. చిన్న ప్రార్థనతో మనం ఈ అంశాన్ని ముగించుకుందామా? స్తోత్రం ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నువ్వు మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, యూఆర్ నాట్ అలోన్, నీవు మా తోడున్నావని ప్రభా ఒక మంచి మాటను మాకు సెలవిచ్చిన నీకు వందనాలు తండ్రి. అయ్యా, ఈరోజు నుంచి ఒక గొప్ప తీర్మానం కలిగి ఉండాలి మన జీవితంలో ప్రభా. అయ్యా, ఏ కష్టమైన, ఏ బాధ అయినా ప్రభా, నేను నా తోడు ఉండి నడిపిస్తావని ప్రభా ఒక గొప్ప ఉద్దేశం కలిగి జీవిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా, నన్ను తగిన సమయం ముందు ప్రభా హెచ్చించువాడు నీవేనని ప్రభా విశ్వాసంతో ప్రార్థన చేస్తాను తండ్రి. స్తోత్రం ప్రభా. ఈ లోకం దృష్టిలో ప్రభా ఓడిపోయిన వాడిన ప్రభా, ఈ లోకం దృష్టిలో ప్రభా అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడిన ప్రభా, అయ్యా నీ దృష్టిలో ప్రభా నన్ను ఒక మంచి బిరుదు ఇచ్చావు తండ్రి. అయ్యా, యు సెడ్ ఐఎమ్ ఏ రాయల్ ప్రీస్ట్హుడ్ ప్రభా. అయ్యా, యు సెడ్ ఐఎమ్ ఏ హోలీ నేషన్ లార్డ్. అయ్యా, నీవు అన్నావు ప్రభా నీ సొత్తైన ప్రజలు అని ప్రభా మంచి బిరుదునిచ్చావు ప్రభా. నీకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. అయ్యా, మేము చేసిన ప్రయత్నం ప్రభా, ప్రతి ప్రయత్నాన్ని ప్రభా సఫలపరిచే సమర్థుడు నీవే అని ప్రభా విశ్వాసం తరిగినాం తండ్రి. స్తోత్రం ప్రభా. ఆనాడు ప్రభా దావీదుని ప్రభా అయ్యా తునికిబడిన ప్రభా దావీదుని ప్రభా ఎలా అయితే మహారాజుగా మార్చావు ప్రభా తండ్రి. అయ్యా, స్తోత్రం ప్రభా. ఎప్పుడైతే సమూయేలుని ప్రభా అయ్యా సమూయేలు ద్వారా ప్రభా నీవు ఎలా అయితే ప్రభా దావీదుని అభిషేకించి ప్రభా అయ్యా రాజుగా అభిషేకించావు ప్రభా. ఈ రోజు ప్రభా మేము అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. మేము వేచినాం తండ్రి. వి నీడ్ ప్రభా, వి నీడ్ యువర్ హెల్ప్ లార్డ్. స్తోత్రం ప్రభా. అయ్యా, ప్రతి సమస్యలో ప్రభా అయ్యా ప్రతి బాధలో ప్రభా అయ్యా నీవు మా తోడున్నావు ప్రభా. ఒక గొప్ప ధైర్యాన్ని ఇచ్చినకు వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. బలపరిచి సహాయం దయచేయమని, ఈ చిన్న కొద్ది ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికి వందనాలండి.
మరి యొక్క యూత్ సెషన్లో కాన్కరర్స్ నో మోర్ చేంజ్ అనే ఒక స్పెషల్ యూత్ సెషన్లో పాల్గొనుకున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.